ఈరోజు తెలంగాణ రాష్ట్రం కేసీఆర్ రజత ఉత్సవం వరంగల్కు గుమ్రాల గ్రామం నుంచి పెద్ద సంఖ్యలో కార్యకర్తలు పెద్ద మొత్తం సభ మీటింగ్ కు పోగలుగుతున్నారు. కాబట్టి కేసీఆర్ చేసిన పనులన్నీ ఎన్ని కూడా ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ కేసీఆర్ ఎన్ని స్కీములు పెట్టినా అవన్నీ కిందికి దొక్కేసి ఏం అమలు చేస్తలేడు. కాబట్టి కేసీఆర్ని దేశమంతా ప్రజలంతా బలపరుస్తున్నారు. కాబట్టి కేసీఆర్ చేసిన కార్యక్రమాలు ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేసిండు. వీటిని ఈ గవర్నమెంట్ వచ్చినాక మొత్తం ఏం అమలు చేస్తలేరు. కాబట్టి ప్రజలందరూ కూడా కేసీఆర్ నాయకత్వాన్ని కోరుకొని మా గుమ్రాల గ్రామం నుంచి పెద్ద ఎత్తున కేసీఆర్ సభకు వెళుతున్నారు వరంగల్కు. కాబట్టి అందరూ సభను జయప్రదం చేయాలని కోరుతున్నాం. జై తెలంగాణ, జై తెలంగాణ, కేసీఆర్ నాయకత్వం, కేసీఆర్ నాయకత్వం, మహేష్ బాబు నాయకత్వం, మహేష్ బాబు నాయకత్వం. జై తెలంగాణ. జై తెలంగాణ. ఈరోజు కేసీఆర్ గారు తెలంగాణ ఈ రాష్ట్ర సమితి ఏర్పడి ఆ రోజు టిఆర్ఎస్ ఈ రోజు బీఆర్ఎస్ పార్టీ ఏర్పడి 25 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంలో మన వరంగల్ మీటింగ్ కు మా గుమ్డాల గ్రామం నుండి మారుమూల ప్రాంతం లాస్ట్ వికారాబాద్ జిల్లాకు లాస్ట్ గ్రామం, ఈ గ్రామం నుండి ఈరోజు భారీ ఎత్తున జగత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో, ఎంపీటీసీ బసప్ప ఆధ్వర్యంలో, బాలు ప్రెసిడెంట్ ఆధ్వర్యంలో మొత్తంకి అందరూ ఈరోజు భారీ ఎత్తున వరంగల్ వెళ్ళడానికి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి కేసీఆర్ గారికి తోడుగా నిలబడి మహేష్ రెడ్డి అన్న నాయకత్వాన్ని బలపరచడానికి ముందుకు నడుస్తున్నటువంటి మా గ్రామంలో మరి కేసీఆర్ గారు చేసినటువంటిది ఒకటి రాజకీయాలు ఉంటాయి పోతాయి. ఈరోజు వాళ్ళు వస్తారు, రేపు వీళ్ళు వస్తారు, ఎవరు వచ్చినా కానీ వాస్తవానికి తెలంగాణ రాష్ట్ర ఆకాంక్ష సిద్ధించింది. 2001లో మా గ్రామానికి జెండా తీసుకొచ్చింది నేను. ఆ రోజు నుంచి చాలా కష్టపడ్డాం. 2014 వరకు మడమ తిప్పకుండా ఎన్నో కేసులైనా కూడా కేసీఆర్ గారి ఆధ్వర్యంలో నడిచినాం. కాబట్టి ఇప్పుడు కూడా ఆయన నాయకత్వం ప్రజలంతా కోరుకుంటున్నారు. ఆయన యొక్క పరిపాలన ప్రజలంతా మళ్ళీ రావాలని కోరుకుంటున్నారు. మారుమూల గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా రైతు కానీ, కూలి బిడ్డ కానీ, వ్యవసాయం చేసుకునేటటువంటి అమ్మలక్కలు కానీ, ఇంకా కూలి పని చేసేటోళ్ళు కూడా అందరూ కూడా ఇప్పుడు కేసీఆర్ నాయకత్వం కావాలని కోరుకుంటారు. కాబట్టి తప్పకుండా వచ్చేది కేసీఆర్ నాయకత్వమే. ఇది తెలంగాణ రాష్ట్రానికి బీఆర్ఎస్ పార్టీ జెండా శ్రీరామ రక్ష. కాబట్టి తప్పకుండా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. మేధావులు ఒకసారి ఆలోచించాలి. సరే జరుగుతుంది కాబట్టి మళ్ళీ సుఖంగా ఉండాలంటే కూడా ఈరోజు చూడండి, ఆర్థిక శోభం ఏర్పడ్డది. తర్వాత మనకు పరిస్థితులు ఘోరంగా ఉన్నాయి. ఏం నడుతుంది, విద్యార్థులు కానీ ఉద్యోగస్తులకు కానీ ఎవరికి కూడా అన్నిటికి కూడా ఇబ్బంది జరుగుతున్నది. మార్కెట్ కూడా జరగటం లేదు. కాబట్టి మళ్ళీ కేసీఆర్ గారిని కోరుతున్నారు. ఇప్పుడు స్థానిక సంస్థల్లో భారీ మెజార్టీ మా గ్రామం నుండి గత ఎమ్మెల్యే ఎలక్షన్లో కూడా మెజార్టీ ఇచ్చిండ్రు ఫుల్గా. ఎంపీ ఎలక్షన్లో కూడా మా గ్రామం మెజార్టీ ఉంది. కాబట్టి తప్పకుండా మా గ్రామంలో ఎంపీటీసీ వచ్చినా జెడ్పీటీసీ గెలిపించుకొని జయతిరెడ్డి ఆధ్వర్యంలో చూపిస్తాం. అదేవిధంగా మరి అందరూ కూడా అన్ని గ్రామాలు కూడా పట్టుదలతోటి మనకు శ్రీరామ రక్ష ఈ యొక్క జెండానే కేసీఆర్ ఉన్నంత వరకు మరి ఈ యొక్క తెలంగాణలో ఇంకొక పార్టీ ఏ పార్టీ ఉన్నా కూడా రక్షణ జరుగుతుందని చెప్పి పేరున విజ్ఞప్తి చేస్తూ ఈరోజు గుమ్డాల గ్రామం నుంచి వెళ్ళినటువంటి ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తూ జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, మహేష్ అన్న నాయకత్వం, జై తెలంగాణ. నేను తెలంగాణ ఉద్యమకారుణ్ణి. 2001 నుంచి టిఆర్ఎస్ జెండా బట్టి ఉద్యమాల్లో ముందున్నటువంటి వ్యక్తిని. ఈరోజు మా మండలం నుంచి భారీ ఎత్తున కదులుతున్నందుకు సంతోషం వ్యక్తం చేస్తుంది. నేను మీ రామన్న మాదిగా తెలంగాణ ఉద్యమకారుణ్ణి. ఈరోజు మండలం అంతా కూడా నియోజకవర్గం భారీ ఎత్తున కదులుతున్నందుకు ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తున్నాను. జై తెలంగాణ.